యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. నాతో కలిసి అందరూ. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటుని. హల్లెలూయా. మరోసారి హల్లెలూయా. ఏమంటాడు భక్తుడు ఇక్కడ? ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకు రాయిలా చేసుకున్నాను అంటాడు. చెకుముకు రాయి ఉంది కదా, సహజంగా ఏదైనా ఒక రాయిని రాయికేసి రుద్దితే అరిగిపోతుంది. చాక్ పీస్ ఉంది, చాక్ పీస్ని నేలకేసి రుద్దామనుకోండి ఏమైపోద్ది చెప్పాలి. ఇటుకుంది, ఇటుకును నేలకేసి రుద్దితే అరిగిపోతుంది. కానీ చెకుముకు రాయి ఉంది చూసారా, దేనికేసి రుద్దినా దానిలో ఎంత కూడా మార్పు రాదు, అట్లాగే ఉండిపోతుంది. అంటాడు ప్రభువు యెహోవా నాకు సహాయము చేయువాడు అన్న సంగతి నేను ఎరిగాను గనుక నా ముఖమును. అంటే ప్రభు బిడ్డలారా, ప్రభు నాకు సహాయం చేస్తాడు. ఆయన నా ఏజర్, నన్ను ఆదుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు. తప్పకుండా ప్రభు నా పట్ల కృప చూపుతాడు అనేది నీ గుండెల్లో స్థిరపడితే చుట్టూతో ఎలాంటి పరిస్థితులు ఉన్నా నీ ముఖం చెకుముకు రాయిలా చేసుకొని ధైర్యంగా దేవుని కొరకు నువ్వు నిలవబడతావు. ఎట్లా చెకుముకు రాయిలా చేసుకోగలుగుతాడు? ప్రభు నా సహాయకుడు అని పరిపూర్ణంగా ఎరిగిన వాడు చెప్తా. ఒకసారి సముద్రం గుండా వెళ్తూ ఉన్నారు, భయంకరమైన అలలు. దీనికి కారణం ఏంటి అంటే యోనా దీనికి కారణం అన్నారు. చీట్లు వేశారు, యోనా అని తెలిసింది. వాళ్ళంతా యోనాని పిలిచి, నాయనా ఈ తుఫాను అణిగిపోవాలంటే ఏం చేయాలి అన్నారు. ఆయన ఏమన్నాడు తెలుసా? దీని గురించి మీరు టెన్షన్ పడొద్దురా భయ్, ఒక మాట చెప్తా, ఏమి లేదు, ఈ తుఫాను ఆగాలంటే నన్ను ఎత్తి, క్యాజువల్గా చెప్తున్నాడు, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి అంటున్నాడు. విన్నవాళ్ళు ఏంటి ఎవరిని పడేయాలా? నన్నే. ముఖంలో ఎంత కూడా మార్పు లేదు. ఒరి బాబు ఎంత మొండోడు ఏంటి, ఎక్కడ పడేయమంటావు? సముద్రంలో పడేయండి అంటున్నాడు. ఎందుకు ముఖంలో ఎంత కూడా మార్పు లేదో తెలుసా? సముద్రంలో పడిన దేవుడు నాకు ఆశ్రయాన్ని కల్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నరమాత్రుడు లేని స్థలాలలో కూడా దేవుడు నాకు ఆశ్రయాన్ని చూపిస్తాడని దేవుని అంతగా నమ్మాడు గనుక తనకెదురైన ప్రతికూల పరిస్థితుల్లో ఎంత కూడా తను కృంగిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం ప్రైజ్ ది లార్డ్. యేసు నామం పేరిట రాగల మాసమంతా ఏసరిగా దేవుడు ప్రత్యక్షమగునుగాక. నువ్వు సిగ్గుపడకుందువుగాక. సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక. ఏ విషయంలో సిగ్గుపడనివ్వడాయినా. అయితే నీవు మాత్రం ముఖాన్ని చెక్కుముక్కురాయిలా చేసుకో. ఏ పరిస్థితి అయినా నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, నా ప్రభు నన్ను విడిపిస్తాడు, నా ప్రభు నన్ను తప్పిస్తాడు. ఈ కష్ట పరిస్థితిలో ఏ విధంగానైనా నన్ను ఆదుకుంటాడని గుండెల నిండా విశ్వాసంతో బ్రతుకు. ఆ నమ్మికే దేవుని సహాయం పొందేటట్లుగా యేసు నామములో నేను బలపరచునుగాక. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాటలు నాకు గుర్తొచ్చాయో 5 కోట్ల రూపాయలు ఎంత కట్టాలి? ఇంకా కోట్లు అంటే ఈ కోట్లు కాదే తల్లి, ఈ కోట్లు కాదు, 5 కోట్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఎంత కూడా భయం లేదు. ఎందుకో చెప్పంటారా? ఈ మందిరం చూసినప్పుడల్లా నా ప్రభు యొక్క ఆశ్చర్యకరమైన సహాయం ఈ పరిచర్య పొందింది. ఈ మందిరం కట్టే విషయంలో దేవుడు ఎట్లా సహాయం చేశాడో, పార్కింగ్ స్థలం విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇంకా రాగల కాలంలో మనం ఎక్కడ స్థలాలు కొన్నా 100 గజాలు 200 గజాలు 300 గజాలు కాదు, ఎకరాలు కొనేటట్లుగా దేవుడు ద్వారం తెరుచునుగాక.
ఇవన్నీ కొడతా మీరు అనుకోవచ్చు, ఓహో అన్నయ్య ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే. అక్కడే మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు. ఆమెన్. ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపించే దేవుడు. ఈ మందిరం కట్టేటప్పుడు బిడ్డలారా, ఈ స్థలం సాక్షి. ఒకనొక సందర్భంలో ఇంకా మందిరం పూర్తి చేయటానికి 1:30 దాకా అవసరం ఉంది. దరిదాపుగా 1:20 అవసరం ఉంది. మందిరం చూసిన తర్వాత, మనకున్న ఆర్థిక పరిస్థితులు చూసిన తర్వాత ఇక్కడ మోకరించి ప్లాస్టరింగ్ లేకుండా మొండి గోడలను చూసి 1 గంట ఇక్కడ కూర్చొని నేర్చుకున్నా. ఏమని ప్రార్థన చేశానో తెలుసా? దేవా, నేను బ్రతికి ఉన్న దినాల్లో ఈ మందిరపు పని పూర్తి చేయగలనా? విన్నారా నా మాట? తెలుగే కదమ్మా. ఏమన్నాను? నేను బ్రతికి ఉన్న దినాల్లో ఈ మందిరపు పని పూర్తి చేయగలనా? ఇది నా కళ్ళతో చూస్తాను. 1,20,00,000 రూపాయలు ఇంకా అవసరం. నేను బ్రతికున్న దినాల్లో ఈ మందిర పని చూడగలుగుతానా? అనుకున్నాను లేదో, దేవుని కృప, మీరందరూ ఇచ్చిన సహకారం, మీరందరూ చేసిన ప్రార్థన, సంవత్సరం లోపే ఈ మందిర పని దేవుడు పూర్తి చేసేసాడు. ఆమెన్, 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 ఆమెన్. ఒక తమ్ముడు ఉన్నాడు, ప్రభువా దీనికి జనరేటర్ కావాలి ఎట్లా, జనరేటర్ కావాలి ఎట్లా, జనరేటర్ కావాలి ఎట్లా. అద్దింట్లో బ్రతికే ఒక తమ్ముడు మందిరానికి 5 లక్షల రూపాయలు పెట్టి జనరేటర్ కానుక ఇచ్చాడు. ఇక ఆ తర్వాత నుంచి ఆ తమ్ముడు దశ దిశ దేవుడు తిప్పాడు. ఈరోజు ఇదే హైదరాబాద్ పట్టణంలో 2 సొంత ఇల్లు, 1 ఫ్లాట్ ఇచ్చాడు దేవుడు. చప్పట కొడితే సైక స్తోత్రాలు చెప్తా. 2 సొంత ఇల్లు, 1 ఫ్లాట్ ఇచ్చాడు. ఎంత చక్కగా కుటుంబం దేవుని చేత అంటే, నేనంట ఆయన నిబంధన మందసాన్ని పోయి నీ ఇంటిని దేవుడు మోస్తాడు. ఆమెన్. నీ భారాన్ని దేవుడు మోస్తాడు. హల్లెలూయా. ప్రభు అంతా బాగుంది. ఇంజనీర్ గారు 2 లిఫ్ట్లకి ప్లాన్ ఇచ్చాడు. ఒకటి చాలు స్వామి అన్నాను. అంటాడు, లేదయ్యా రేపు భవిష్యత్తులో ఎక్కువ ఉండాలా అన్నారు. 2 లిఫ్ట్లు పెట్టారు. ప్రభా 2 కాదు, 1 ఓపికంటే ఒకే తమ్ముడు వచ్చి, అన్న ఈ లిఫ్ట్ పని అంతా నేను చూస్తా. అయిపోయింది. ఇంకొక 80 లక్షలు కావాలా. ఒక అన్న, ఆ ఒక్కన్న కాదు, ప్రతి కుటుంబం మన పరిచర్యను ప్రేమించేది. ఆ అన్న ఒకరోజు చేయగలిగినంత చేసి, అన్నయ్య నేను ఒక 40 లక్షల రూపాయలు ఇస్తాను మందిరానికి. ఆ ఒక్క బిడ్డే ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఏం చేశాడో తెలీదో, ఆ కష్ట పరిస్థితిలో అద్భుతం. ఈ పరిచర్య దేవుని ఆశ్చర్యకరమైన సహాయాన్ని చూసింది. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఏ విషయం కోసం మీరు కలవరపడద్దు. ఏ సమయానికి ఏది కావాలో తెలియకుండానే నీ దేవుడు నీకు సమకూరుస్తాడు. నువ్వు కొన్నిసార్లు జుట్టు బిక్కుంటావు, ప్రభా ఎక్కడి నుంచి వస్తుంది, ప్రభా ఎక్కడి నుంచి వస్తుంది, ఏ వైపు నుంచి నాకు సహాయం దొరికిద్దయ్యా అని నీకు అర్థం కాదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో నీకు సహాయం పంపించిన తర్వాత అప్పుడు అనుకుంటావు, నేనేనా ఈ ఇల్లు కట్టింది, నేనేనా నా బిడ్డ పెళ్లి చేసింది, నేనేనా ఈ స్థలాన్ని కొంది, నా ద్వారానేనా దేవుడు ఈ కార్యం జరిగించిందని దేవుడు నీకు ఇచ్చిన దాన్ని చూసి నువ్వు మురిసిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయును గాక. గట్టిగా చెప్దాం ఆమెన్. మరోసారి ఆమెన్, ఆమెన్. ఎట్లా సహాయం పంపిస్తాడు? కొంచెం గట్టిగా. మన మధ్య ఒక తమ్ముడు చెప్తున్నాడు, అన్న చేతిలో చిల్లి కావలేదు, తెల్లారితే కనీసం ఒక పాల ప్యాకెట్ కొనుక్కునే పరిస్థితి లేదు. వేదంతో పొద్దున్నే ప్రార్థనకు లేచి ప్రార్థన చేసుకున్నానన్న. ఇంట్లో ఉంటే పిల్లలు ఆకలి అంటారేమోనని, ఇంట్లో ఉంటే భార్య రేషన్ అడిగిద్దేమోనని, ఏం చేయాలో అర్థం కాక ప్రార్థన అయిపోయిన తర్వాత ఏడ్చుకుంటా అట్లా బయటకు నడుచుకుంటా వెళ్తున్నానన్న. నేను అట్లా గడప దాటి బయటికి వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ అట్లా వెళ్ళేనో లేదో, నా కాలు కింద పొట్లం తగులుతుంది, నా పొట్లం తగులుతుంది.
ఏంటో ఈ పొట్లం అని ఓపెన్ చేసి చూస్తే 500 రూపాయల కాగితాలు, 500 రూపాయల కాగితాలు ఉన్నాయన్న. ఎవరో ఇది మర్చిపోయారేమోనని అటు ఇటు చూశానన్నా, ఎవరూ రాలేదన్నా. దేవుడు అంటాడు, ఏలియాకి కాకోలం ద్వారా ఆహారం పంపించినట్లుగా నీ అవసరత చూసి నేనే నీకు సహాయం పంపాను. మీరందరూ ఎట్ట చూస్తున్నారంటే, మా వెనకున్న ఆదామన్న మాత్రం అన్న అట్టాడితో ఒకటి జరిగేటట్టుగా ప్రార్థన చేయండి. నమ్మండి, ఆశ్చర్యకరుడని పేరు వహించినవాడు. చూడు, నువ్వే సాక్ష్యం చెప్తావు. ఏ రోజైనా నీ బ్రతుకులో ఈరోజు ఈ స్థితిలో ఉంటావని ఎప్పుడైనా నువ్వు కలగన్నావా? దేవుడు నీకు ఇచ్చిన కొన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ ఎలా జరిగాయి, ఎలా పొందుకున్నాను, ఇది ఎలా జరిగింది? ఇవన్నీ ఎలా జరిగాయో తెలుసా? దేవుని ఆశ్చర్యకరమైన సహాయం వలన. కొంచెం గట్టిగా హల్లెలూయా. అద్భుతం. ఆయన పేరు ఏజర్, జెహోవా ఏజర్. ఏజర్ అనే పేరుకున్న అర్థం ఏంటి? ఈ మాసం అంతా ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు పంపించునుగాక, సమయోచితమైన సహాయాన్ని పంపించునుగాక, ఆయనే మన బ్రతుకులో కేడముగా ఉండునుగాక. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం. ఎస్, అందరూ చూడండి, కీర్తనల గ్రంథం 60వ కీర్తన. ఎస్, 11, 12 వచనాలు. 11, 12 వచనాలు. అందరూ నాతో కలిసి, మనుషుల సహాయము వ్యర్థం, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూర కార్యములు జరిగించేదము. మా శత్రువులను అణగదొరుక్కువాడు ఆయనే. ఆమేన్. ఒక వ్యక్తికి దేవుడు సహాయం చేస్తే అద్భుతం ఏంటో తెలుసా? దేవుని సహాయాన్ని పొందిన మనుషుడు భూమి మీద శూర కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్. ఎలాంటి కార్యాలు? శూర కార్యాలు జరిగిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేటి వరకు దేవుని సహాయము పొంది నేను నిలిచి ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు 2 ఖండాలు కదిలించే ఒక అద్భుతమైన శక్తిగా మారిపోయాడు. అలాగని ఆయన ఏదో పెద్ద ఎత్తరి బలమైనటువంటి వాడు అని చెప్పుకోవటానికి వీల్లేదు. చరిత్రకారులు చెప్తాడు, బక్క చిక్కినటువంటి శరీరం, 4.5 అడుగుల ఎత్తు, దొడ్డి కాళ్ళు కలిగిన మనిషి, తరచుగా మలేరియా జ్వరం వస్తూ ఉండేది, చూపు సరిగ్గా ఉండేది కాదు, కళ్ళు సరిగ్గా కనపడేవి కాదు. అలాంటి బక్క చిక్కిన వ్యక్తి శూర కార్యాలు జరిగించాడు. అయ్యా పౌలా, ఎలా ఈ శూర కార్యాలు జరిగించావు? దేవుని వలనైన సహాయము పొంది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, నా వైపు చూడండి. దేవుని సహాయం మన ఇంటి మీదకి దిగి వచ్చినప్పుడు మనం శూర కార్యాలు జరిగిస్తాం. మన గర్భాన పుట్టిన పిల్లలు శూర కార్యాలు జరిగించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. మన శూర కార్యాలు చేసే శూరులుగా తన మహిమ కొరకు దేవుడు నిలవబెట్టునుగాక. అద్భుతం. మన ఉపవాస ప్రార్థనలు జరిగాయి. నేను ఎప్పుడూ యూట్యూబ్ లైవ్లో కానీ, వాక్యం చెప్పేటప్పుడు కానీ, యవ్వన బిడ్డలను ఆశీర్వదించేటప్పుడు, వాళ్ళకు ప్రార్థన చేసేటప్పుడు ఈ 2 విషయాలు తప్పకుండా చెప్తాను. మన పిల్లలు అయితే ప్రవక్తలన్నా కావాలి, కొంచెం గట్టిగా, వాళ్ళైతే ప్రవక్తలన్నా కావాలి, లేకపోతే పరిపాలకులన్నా కావాలి. ఎప్పుడు ఇదే ప్రార్థన మనం చేస్తాం. దేవుని కృప. మన నీట్ ఎగ్జామ్లో మన చర్చిలో నుంచి 4 డాక్టర్లను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. నేను ఇంజనీరింగ్ ఫీల్డ్ నుంచి వచ్చా కదా, మన పిల్లల్లో కనీసం కొంతమంది అయినా ఐఐటీస్లో చదవాలని నేను ఆశపడేవాడిని, ప్రార్థన చేసేవాడిని. ఐఐటి. ఈ సంవత్సరం దేవుని మహా గొప్ప కృప నుండి మన మందిరంలో నుంచి మెడ్రాస్ ఐఐటిలో మెకానికల్ ఇంజనీరింగ్ చదవటానికి ఒక బిడ్డకు దేవుడు సీట్ ఇచ్చాడు. చిన్న ఒకసారి నిలబడ్రా చిన్న.
మెడ్రాస్ ఐఐటిలో మెకానికల్ ఇంజనీర్. అట్లాగని వాళ్ళ నానేమి నాగబాబు వచ్చాడా, తమ్ముడు ఏం బిజినెస్ మ్యాగ్నెట్ ఏం కాదు, ఒక బండల కంపెనీలో సాధారణమైన పని చేస్తాడు. బండల కంపెనీలో పేద కుటుంబం, తల్లిదండ్రులు పేదోళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళు ఆరాధించే దేవుడు తన ప్రజల ద్వారా శౌర కార్యాలు జరిగించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఏ కార్యాలు? ఇంటర్మీడియట్ మన చర్చ్ అంతట్లో బిడ్డకు టాపర్, తన కాలేజీ కుత్బుల్లాపూర్ మండలంలోనే టాపర్ ఆ బిడ్డ. ఎన్ని వచ్చినాయి ఇచ్చిన? పెద్దగా 989 అంటే 98.9 అంటే నీకు తెలుగులోనే తక్కువ వచ్చినట్టున్నాయి, లాంగ్వేజెస్లోనే తక్కువ. 98.9 అంటే తమ్ముడా. పేద కుటుంబం, దేవుని వలనైన సహాయం. ఈ భూమి మీద మీరు నేను శౌర కార్యాలు జరిగించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. గట్టిగా హల్లెలూయా. ఏ కార్యాలు అంటాడు? దేవుని వలనైన సహాయాన్ని పొంది మేము శౌర కార్యాలు చేశాం. అసలు వీటన్నిటికంటే గొప్ప శౌర కార్యం ఏంటో తెలుసా? చిన్నవాడైన దావీదు అన్నప్పుడు గొలియాతు మీదకి వెళ్ళాడంటే ఎట్టా? ఆ రైమ్ ఉండాలా? చిన్నవాడైన దావీదు, అది పెద్దవాడైన దావీదు మీద యుద్ధానికి వెళ్ళాడు. మనోడు గొలియాతు కంటికి సౌలు అనలా, గొలియాతు కంటికి దావీదు అనలా. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే పార చూస్తూ ఉన్నాడట, తేరి చూస్తూ ఉన్నాడట. నా వైపు చూడండి, ఎప్పుడు పార చూస్తాను చెప్పండి. అంటే మనోడు పర్సనాలిటీ కనపడే అంత పర్సనాలిటీ కాదు, చిన్నోడు, పెట్ట కొంచెమే. సౌలు అంటాడు నా సామాగ్రి వేసుకెళ్ళి అంటాడు. ఈయనంటాడు నీ సామాగ్రి నాకు వాడుకోలేదు. నా దేవుడు ఎవరంటే నా చేతిలో ఉన్న దానితోనే నాకు విజయం ఇస్తాడు. దేవుని సహాయం వలన శౌర కార్యాలు మేము జరిగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. చేతిలో ఉన్న చిన్న ఒడిసెల రాయితో గొలియాతును కొట్టాడు. నా వైపు చూడండి, గొలియాతును ఇటువైపు నుంచి దావీదు రాయేసి కొట్టాడు. గొలియాతు వెలుకలుగా పడ్డాడా, బోర్లగా పడ్డాడా? ఇటువైపు నుంచి రాయేస్తే అటువైపు నుంచి రాయి తగిలితే ఇట్లా అనుకుంటా వెనకబడతాడా, ముందుకు పడాలా? మరి ముందుకు పడ్డాడు. ఏం జరిగిందో చెప్పమంటారా? మా శత్రువులను అణగదొక్కువాడవు నీవే అన్నాడు కదా దావీదు అన్నట్లుగానే గొలియాతు గాడి వెనక దేవుడు ఉన్నాడు. ఎవరు? యెహోవా ఏజెర్ వెనకున్నాడు. దావీదు రాయి అట్లా తగిలిందో లేదో దేవుడు వెనక నుంచి పెటామని కొట్టాడో లేదో బోర్లో పడ్డాడు. నీకు తెలుసా, నువ్వు ప్రభు కొరకు నిలబడి ఒక్కడిగేస్తే 99 అడుగులు దేవుడు వేస్తాడు. నువ్వు దేవుని కొరకు ఒక చిన్న పని చేస్తే 99 నీ కార్యాలు దేవుడు చేయటం ప్రారంభిస్తాడు. వచ్చేసాడు గొలియాతు కత్తితోనే. అక్కడ ఒక మంచి మాట రాసింది, ఇది చదువుకొని ప్రార్థన చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. భలే విలువైన మాట ఇది. 17వ అధ్యాయం 50-51 వచనాలు. కొంచెం పెద్దగా చెప్పాలి ఈ మాట, భలే తమాషాగా ఉంది. 17వ అధ్యాయం 50-51 వచనాలు. అందరూ చెప్పండి నాతో కలిసి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాజ్యుడా మరి ఏమయ్యాడట? ఎట్లా? విశ్వాసము ద్వారా దేవునిని బట్టి. ప్రైజ్ ది లార్డ్. సాతాను కొన్ని సందర్భాల్లో నీ ఎత్తును గుర్తుకు తెస్తాడు, నీ పర్సనాలిటీని గుర్తుకు తెస్తాడు. కొన్నిసార్లు సైతాన్ గాడు వచ్చి అంటాడు, ఈ పర్సనాలిటీగా జయం ఇచ్చేది దేవుడు, ఈ రంగుగా దేవుడు జయం ఇచ్చేది. కొన్నిసార్లు సైతాన్ గాడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు, అమ్మ
నువ్వు నల్లగా ఉన్నావమ్మా, నీలాంటి రంగు చూసి వాడు ఎట్ట నీకు డ్యూటీ ఇస్తాడు, కాబట్టి నిన్ను చూడటంతో ఉద్యోగం ఇవ్వాలంటే ఎట్లా చేయి అట్లా చేయి అని రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు. నువ్వు నమ్మాల్సిందేంటో తెలుసా? ఈ వెర్రిదాన్ని దేవుడు బలపరిచి జ్ఞానులు సిగ్గుపడేటట్లుగా నా దేవుడు నన్ను నిలవబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. బలవంతులు సిగ్గుపడినట్లుగా బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనించండి, ఫిలిష్తీయుని కంటే దావీదు దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి దేవుడు నాకు సహాయం చేస్తాడు. దావీదు ఒక చోట అంటాడు, యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను గనుక నాకు సహాయము కలిగెను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అంటాడు ఇక్కడ ఫిలిష్తీయుని కంటే దావీదు, పెద్దగా చెప్పాలి, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెల రాతితో ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. మరోసారి చెప్పండి, ఖడ్గము లేకయే. మరోసారి ఖడ్గము లేకయే. ఏం లేదట? యుద్ధం చేసేవాడికి ఏముండాలి చెప్పాలి? ఒక్క మాట నమ్ము, ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో, లేదు భౌతిక సంబంధమైన యుద్ధంలో రాజులు నీకు లేకపోవచ్చు, రారాజే నీ అధిపతిగా ఉండి నేను నడిపిస్తాడనే సంగతి నమ్ము. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఉన్నట్లుగా ఆయుధాలు నీకు లేకపోవచ్చు, సామాగ్రి నీకు లేకపోవచ్చు, వస్తు వాహనాలు లేకపోవచ్చు, ఏమీ లేని నీ బ్రతుకులో దేవుడే నీ బ్రతుకులో అన్నీ తానై నీ పక్షాన దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. మరోసారి ఈ మాట చెప్తాను, ఏమీ లేని నీ బ్రతుకులో, హల్లెలూయా, ఏమీ లేని నీ బ్రతుకులో, హల్లెలూయా, ఏమీ లేని నీ బ్రతుకులో అన్నీ తానై ఆ స్థానంలో దేవుడు నిలవబడి నీ పక్షాన దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు. ఆయన నీ పక్షాన నిలవబడినప్పుడు దేవుని సహాయాన్ని పొందిన నీవు ఆయన సహాయము ద్వారా భూమి మీద శూర కార్యాలు నువ్వు జరిగిస్తావు, నీ పిల్లలు జరిగిస్తారు. శూర కార్యాలు జరిగించే వారిగా దేవుడు మనకు సహాయం చేయునుగాక. కత్తి లేకయే, ఖడ్గము, పెద్దగా చెప్పాలి, కత్తి లేకయే, కత్తి లేకయే, ఖడ్గము లేకయే, చేతిలో ఉన్నదానితోనే దేవుడు విజయం ఇచ్చాడు. అద్భుతం. ఇక్కడ ఒక మాట చెప్తాను. వచ్చాడు గొలియాతు, తల తెగేసాడు. ఆ తలకాయ పట్టుకొని ఎక్కడికి వెళ్ళాడంట? మీకు సౌలే కనపడ్డా? యెరూషలేంకి వెళ్ళాడమ్మా. ఆ తలకాయ తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? చివరి వచనంలో రాసి ఉంటుంది అనుకుంటా, చూడండి 54. తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. ఎక్కడికి వచ్చాడట? దీన్ని ఆత్మీయ కోణంలో చెప్తాను. గొలియాతు ఎవరికి గుర్తు అంటే సాతానుకు గుర్తు. ఎట్లా? గొలియాతు అనే పేరుకున్న అర్థం ఏంటంటే పరదేశీ అని అర్థం. పెద్దగా మరోసారి, గొలియాతు అంటే అర్థం ఏంటి? సైతాన్ గాడు ఎవరు? ఈ దేశంలో ఉన్నాడు, కానీ వాడెవడు? ఒకప్పుడు ఎక్కడుండేవాడు? పరలోకంలో ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఆడెవడయ్య అంటే పరదేశి. పరదేశిగా పిలువబడుతున్న సాతాను నిన్ను పడగొట్టాలని, పరిశుద్ధతలో నువ్వు నిలవబడకుండా, పరలోకానికి చేరకుండా, పవిత్రమైన జీవితం చేయకుండా, దేవుని కొరకు రోషంగా బ్రతకకుండా, దావీదు ఎదుట గొలియాతు నిలవబడినట్లుగా నీ నా జీవితంలో గొలియాతుగా పిలువబడుతున్న సాతాను వాడు నిలవబడ్డాడు. ఈరోజు ఒక మాట అడుగు, దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడైనట్లుగా, దేవా శత్రువైన సాతాను కంటే నేను బలాఢ్యురాలిని కావాలి, శత్రువైన సాతాను కంటే నేను బలాఢ్యుడిని కావాలి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. మరోసారి హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే అని రాసి ఉంది కదా. ప్రభా నాలోనికి రా, నన్ను బలపరచు, నాకు సహాయకుడిగా ఉండని దేవుని కృపను మనం ఆహ్వానిస్తే, ఆయన సహాయాన్ని పొందుకుంటే, ఇంతకాలం ఆత్మీయ జీవితంలో ఏ సాతాను నీ మీద చెలరేగి నేను నేర్పించాడో, నేను నేర్పించిన సాతాన్ని దేవుని సహాయాన్ని పొంది నీవేడ్పించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. నీవేడ్పించేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఏ సాతాను నేను పడగొట్టాలని ప్రయత్నం చేశాడో
అదే సాతాను అదే సాతాను నీ కాళ్ళ కిందేసి తొక్కి తర్వాత ఏం జరిగిద్దో తెలుసా? ఆడిని చంపి ఆడి తలకాయ తీసుకొని ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఏ యెరూషలేం ఆ యెరూషలేం పోయారు కాక ఎక్కడున్న యెరూషలేం తలకాయ పట్టుకొని వెళ్తే ఎయిర్పోర్ట్ దగ్గర ఆపేస్తారు. నా వైపు చూడండి. దేవుని సహాయం మనకు రాబోతుంది. సహాయకుడిగా మన బ్రతుకులో ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. గడిచిన కాలాలలో ఏ సాతాను చేతిలో నువ్వు బందీగా ఉన్నావో అదే సాతానును నీ చేతుల్లో బందీగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు సహాయం చేసి ఆయన సహాయాన్ని పొందుకొని ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు గమనించండి, ఆ తలకాయ ఎందుకు తీసుకెళ్ళాడో తెలుసా? మనం కూడా ప్రభు దగ్గర నిలబడి, ప్రభా నీ సహాయాన్ని పొంది గొలియాత్ అనే సాతాను నేను గెలిచానయ్యా, ఇదిగో వాడు తలను ఛేదించుకొని నీ దగ్గరికి తీసుకొచ్చానయ్యా, సాతాను పడగొట్టాలని ప్రయత్నం చేశాడు, నన్ను కృంగదీయాలని ప్రయత్నం చేశాడు, నీ సహాయము పొందే శోర కార్యాలు జరిగించి జైవీరుడిగా నీ దగ్గరకు వచ్చానయ్యని యెరూషలేములో పరలోకంలో దేవుని ఎదుట నిలవబడే కృప ఆయన సహాయం మనలకు సహాయం చేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా ఆమేన్. సహాయకుడిగా దేవుడు మనందరి జీవితంలో ప్రత్యక్షమగునుగాక. యూట్యూబ్ లైవ్లో ఉన్న ప్రతి కుటుంబానికి యెహోవా ఏజెర్గా ప్రత్యక్షమై ఈ రాత్రి నుండి బ్రతుకు కాలమంతా ఆయన సహాయాన్ని పొంది నేటి వరకు మనం నిలిచి ఉందుగాక.